హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్ఆర్‌సీ నుండి అయితే ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది స్పోర్ట్స్ కోటాలో అయితే రిలీజ్ చేశారు. వేకెన్సీస్, సాలరీస్, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఆర్ఆర్‌సీ నుండి స్పోర్ట్స్ కోటాలో అయితే జాబ్స్ పడడం జరిగింది. అడ్వర్టైజ్ నెంబర్ వచ్చేసి RRC/NR-04/2025 అని మెన్షన్ చేశారు. వీళ్ళ వెబ్‌సైట్ వచ్చేసి www.rrcnr.org అని ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అందులో చెక్ చేసుకోండి. అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. నవంబర్ 18, 2025 నిన్నే స్టార్ట్ అయింది. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 17, 2025 రోజు అయితే ఎండ్ అవుతుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎలిజిబిలిటీ చూసినట్టయితే మాట్రిక్యులేషన్ 10థ్ పాస్ ప్లస్ స్పోర్ట్స్ అచీవ్‌మెంట్ అని మెన్షన్ చేశారు. 10థ్ పాస్ అయ్యి ఉంటే చాలు. కానీ మీరు నేషనల్ ఆర్ స్టేట్ మీట్ అయితే ఆడి ఉండాలి అని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉన్నవారు అయితే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజ్ చూసినట్టయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రూ. 500 అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ఫీమేల్ వాళ్ళకి 250 అయితే ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫీజయితే మళ్ళీ రీఫండ్ అయితే వస్తుంది అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. కానీ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 400 రీఫండ్ వస్తుంది. రూ. 100 అయితే వాళ్ళకే వెళ్తాయి. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ఫీమేల్ వాళ్ళకి మొత్తం రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. 250కి 250 అయితే రీఫండ్ వస్తుంది ఫీమేల్ వాళ్ళకి. ఆర్ఆర్‌సీ నోటిఫికేషన్ రైల్వేస్ వైస్ వేకెన్సీస్ చూసినట్టయితే హాకీ మెన్స్ మిడ్ ఫీల్డర్‌కి ఒక వేకెన్సీ అయితే ఇయ్యడం జరిగింది. వుమెన్స్‌కి కూడా మిడ్ ఫీల్డర్‌లో ఒక వేకెన్సీ అయితే కేటాయించారు. కబడ్డీలో మెన్స్‌లో రైట్ కవర్‌కి ఒక వేకెన్సీ అయితే కేటాయించారు. వాలీబాల్‌లో మెన్స్‌లో ఆల్ రౌండర్ ఒక వేకెన్సీ మరియు లిబరోలో ఒక వేకెన్సీ అయితే కేటాయించారు. వెయిట్ లిఫ్టింగ్‌లో మెన్స్ కేటగిరీలో మెన్స్ 110+ కేజీ కేటగిరీలో వాళ్ళకి ఒక వేకెన్సీ కేటాయించారు. టేబుల్ టెన్నిస్‌లో మెన్స్ విభాగంలో సింగిల్స్‌లో ఒక వేకెన్సీ కేటాయించారు. ఇలా హ్యాండ్‌బాల్‌లో మెన్స్ విభాగంలో ఆల్ రౌండర్‌కి ఒక వేకెన్సీ అయితే కేటాయించారు. ఖోఖోలో మెన్స్‌లో ఆల్ రౌండర్ 2 వేకెన్సీస్ అయితే కేటాయించారు. ఇలా మొత్తం 21 వేకెన్సీ అయితే కేటాయించారు. ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్‌గా మీరు వాళ్ళ అఫీషియల్ ఆర్ఆర్‌సీ రైల్వే వెబ్‌సైట్‌లో ఓపెన్ చేయాలి. వాళ్ళు వెబ్‌సైట్ వచ్చేసి www.rrcnr.org అని ఉంటుంది. అందులో రిజిస్టర్ అయితే అవ్వండి. మీరు పర్సనల్ డీటెయిల్స్ అండ్ స్పోర్ట్స్ డీటెయిల్స్ రిజిస్టర్ అవ్వండి. మీ డాక్యుమెంట్స్ అయితే ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫీజ్ పే చేసినాక అప్లికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. డెడ్‌లైన్ వచ్చేసి డిసెంబర్ 17, 2025 అని మెన్షన్ చేశారు. ఆలోపు అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానెల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ చూస్తే 3 స్టేజెస్‌లో కండక్ట్ చేస్తారు. ఫీల్డ్ ట్రయల్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్. ఫీల్డ్ ట్రయల్స్ అంటే కొంతమంది ప్రొఫెషనల్స్ అయితే చూస్తారు. నీ గేమింగ్ స్కిల్స్‌ని అండ్ నీ పెర్ఫార్మన్స్‌ని. నువ్వు ఫిట్టా, అన్‌ఫిట్టా అని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్ ఉంటుంది. అంతే. అన్ని క్వాలిఫై అయితే జాబ్ 100% ఇస్తారు అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సాలరీ చూస్తే రైల్వే స్పోర్ట్స్‌మెన్స్‌కి బేసిక్ పే వచ్చేసి లెవెల్ 1లో 18,000 నుండి స్టార్ట్ అవుతుంది. లెవెల్ 5లో అప్రాక్స్‌గా 30,000 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. అలా హైయర్ పొజిషన్‌కి వచ్చిన కొద్దీ 80,100 పర్ మంత్ వస్తుంది అని మెన్షన్ చేశారు. ఇంక్లూడింగ్ అలవెన్సెస్ లైక్ అదర్ బెనిఫిట్స్ సచ్ యాస్ అలవెన్సెస్ అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. కేవలం అప్లై చేసి వదిలేయండి అంతే. ఓన్లీ టెస్ట్ క్వాలిఫై అయితే జాబ్ వచ్చినట్టే. సో ఫ్రెండ్స్, ఇది అయితే స్పోర్ట్స్ వాళ్ళకి అయితే మంచి అవకాశం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వస్తూనే ఉంటాయి ఇలా. థాంక్ యూ.